జై శ్రీరామ్. కార్తీక మాసం విశిష్టతను పురస్కరించుకొని తాళపూల్లోని మా స్వగృహంలో తులసి దాత్రి సన్నిధిలో 4 రోజుల పాటు సుందరకాండ పారాయణ చేయాలని నిర్ణయించడం జరిగింది. అందుకు ఏర్పాట్లు జరుగుతూ సీతారాములను చక్కగా పూజకు సిద్ధం చేస్తూ అలంకరించడం జరుగుతోంది. తాళపూడి శివాలయంలో నిత్యం స్తోత్ర పారాయణ చేసే మహిళా భక్త బృందం వారు పూజకు అవసరమైనటువంటి పూలదండలు, పూజా సామాగ్రి వంటివన్నీ కూడా సమకూర్చడానికి వారు సంసిద్ధత వ్యక్తం చేసి వాటిని సమకూర్చడం జరిగింది. వాటిని అన్నిటినీ చక్కగా ఉపయోగిస్తూ సుందరకాండ పారాయణకు అదిగో సీతారాములు సిద్ధం చేశాము. మరి పూజ కోసం ప్రత్యేకంగా ఆంజనేయ స్వామి వారికి సింధూర పూజ జరగడం కోసం ప్రత్యేకంగా ఒక ఆంజనేయ స్వామి వారిని 150కి పైగా సుందరకాండలు చేయించుకున్న ఆంజనేయ స్వామి వారు ఈ పల్లెల్లో సింధూర పూజ జరుగుతూ ఉంటుంది. పక్కనే మహాగణపతి ఉంటారు. మరి చక్కగా స్వామివారిని, సీతారాములను, భక్తాంజనేయ స్వామివారిని, మహాగణపతిని సిద్ధం చేయడం జరిగింది. ఇప్పుడు మంగళవాద్యాలతో తీసుకువెళ్తున్నాం. చూడండి, రోజు శివాలయంలో సాయంత్రం 6 గంటలకు సుందరకాండ ప్రవచనం కూడా ఉంటుంది. విని తరించ ప్రార్థన దగ్గరికి తీసుకువెళ్లే కార్యక్రమం జరుగుతోంది. ముందుగా గణపతి పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. सीताया शत्रुकर्षणः ये स पदमन्वेष्टुं चारणाचर्ते पदि दुष्करं निष्प्रतिद्वन्द्वं चिकेशन् कर्मवानरः समुदग्र शिरोग्रीवो गवाम्पतिरिवा भवौ अद वैडूर्यवर्णेषु साद्वलेषु महाबलः धीरः सलिलकल्पेषु विचचार यदा सुखं द्विजान् वित्रासयन् धीमान् वरुसा पादपान् हरन् मृगान् च सुबाहुन्निघ्नन् प्रवृद्ध इव केसरी नीललोहितमाञ्जिष्टपत्रवर्णैः सितासितैः सुबाहुवीतैः चित्रैः धातुभिः समलङ्कृतं कामरूपि विराविष्टम् अभीक्षं सपरिचितैः यक्षकिन्नर गन्धर्वैः देवकल्पैः च पन्नगैः स तस्य गिरिवर्यस्य तले नागवरायुते तिष्ठन् कपिवृषसहृदे नाग इवा भवौ स सूर्याय महेन्द्राय पवनाय स्वयंभुवे भूतेभ्यच्चाञ्जलिं कृत्वा चकार गमने मतिम् ओं श्रीरामदूतावयामि पवमाननन्दनम् नमो नमः। తులసి ధాత్రి సన్నిధిలో సుందరకాండ పారాయణ చాలా విశేషమైనటువంటిది అని ఒక భావనతోటి చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందరికీ కూడా సుందరకాండ పారాయణ తీర్థం అవకాశాన్ని బట్టి వీలున్నటువంటి వారందరికీ కూడా శివాలయంలో సాయంత్రం పారాయణ సమయంలో పారాయణ తీర్థం రోజు ఇవ్వడం జరుగుతుంది. ఉదయకాలంలోనే పూజ పూర్తయిపోతుంది. 8:30 కల్లా పారాయణ పూర్తవుతుంది. ఎందుకంటే ఎండ మళ్ళీ ఎక్కువయ్యి స్వామివారు ఎండలో ఉండకుండా ఉండే విధంగా ఉదయాన్నే ప్రారంభించుకుని పారాయణ తీర్థాన్ని సాయంత్రం ఇవ్వడం జరుగుతుంది. అదిగో మంగళహారతి వీక్షించండి. మీరు కూడా చక్కగా గోవింద శ్రీరామచంద్రమూర్తికి జై. యాని కాని చ పాపాని చ జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే. ఉపోద్ఘాతం చెప్పుకున్నాం. ఆ మహేంద్రగిరి పర్వతం మీద ఏదైనా ప్రయత్నం సిద్ధం చేసేటప్పుడు, రన్నింగ్ ఇవి చేసేటప్పుడు చూడండి, వాళ్ళు చేతులు ఇలా అని అలా అని పైకి రెడీ అవుతారు కదా, శరీరాన్ని సిద్ధం చేయగలుగుతారు. ఆయన అలా తిరుగుతూ ఆ పెద్ద చెట్లను పెకలించి చూపించాడు ఒకసారి. పెద్ద మర్రి చెట్టు లాంటి దాన్ని